మళ్ళీ మేమే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీజ్ ఇన్ అమెరికా. సో ఆల్మోస్ట్ టైం 6 అయిపోయింది అనమాట. మేము పక్కనే ఉన్న మా పార్క్స్ మాల్కి వచ్చాము. సో ఇందులో చాలా షాప్స్ ఉంటాయి అండ్ చాలా మా ఫేవరెట్ వచ్చేసి సెఫోరా. సో వెళ్ళినప్పుడు పక్క ఏదో ఒకటి కొనాల్సిందే, కాకపోతే ఇవాళ అంత బడ్జెట్ లేదు. సో చూడాలి అసలు సెఫోరాలో కొంటామో లేదో. అండ్ యాక్చువల్లీ మేము ఇక్కడికి రావడానికి రీజన్ మాకు ఒక ఈవెంట్ జరుగుతుంది కాలేజ్లో. సో దానికోసం అని చెప్పి షాపింగ్ చేద్దాం అనేసి ఈ టైంలో వచ్చిందాం. యాక్చువల్లీ ఇంకా ఓన్లీ 2 hours ఉంది. ఈ మాల్ 8కి క్లోజ్ అయిపోతుంది. మంచి గాలి కూడా వస్తుంది, వెదర్ చాలా బాగుంది. కమ్ జాయిన్ us. Yes. ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ అండ్ కింద కూడా ఇంకో ఫ్లోర్ ఉంటుంది. బట్ మనం ఫస్ట్ ఫ్లోర్ ఎంట్రన్స్ నుంచి వచ్చేసాము. అండ్ ఇక్కడ కొన్ని స్టోర్స్ ఉంటాయి. ఈ ఫస్ట్ ఫ్లోర్లో ఏమేమి స్టోర్స్ ఉంటాయి ఇప్పుడు మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం. ఓకే, స్టార్టింగ్ వచ్చేసి ద పీపుల్ స్టోర్. ఆల్మోస్ట్ అంత వైటమిన్స్ కైండ్ ఆఫ్ స్టోర్ అన్నమాట. ఇది మేము అసలు ఎప్పుడు విజిట్ చేయాలి. ఇక్కడ మీరు చూసుకుంటే ఈ పార్క్స్ మాల్ మొత్తంలో ఏ స్టోర్స్ ఎక్కడ ఉన్నాయి అని చెప్పేసి డీటెయిల్గా ఉంది. ఫస్ట్ చూస్తే లైక్ ద థియేటర్ కూడా ఉంటుంది యాక్చువల్లీ. బట్ మనం అటు సైడ్ వెళ్ళలేదు. చాలా పెద్ద మాల్ ఇది, చాలా స్టోర్స్ ఉంటాయి. ఎంటర్టైన్మెంట్, ఇదంతా లేడీస్, మెన్స్ అండ్ జ్యువెలరీ, బుక్, షూస్, ఫుడ్ కోర్ట్స్, మొత్తం అన్ని డీటెయిల్స్ ఉంటాయి అక్కడ. సో ఫస్ట్ మనం ఎక్కడికి వెళ్ళామంటే బేసిక్గా మనం ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాం. మేసీస్ ఆర్ జేసీ పెన్నీ కవర్ చేద్దాం. ఫేవరెట్ అని చెప్పలేదు, నాకు లైక్ ఇట్. ఇంకా అటు లెఫ్ట్ సైడ్ వెళ్తే ఇంకా చాలా ఉంటాయి. అక్కడ మీకు రాసం చూసారా, జేసీ పెన్నీ, డిలాక్స్ అండ్ మేసీస్ అంతా ఆ ఫ్రంట్గా వెళ్తే ఉంటుంది. సో ఫస్ట్ మనం అక్కడికి వెళ్తాం. ఇక్కడ పాండోరా కూడా ఉంది. సో ఫస్ట్ అయితే మా ఈవెంట్ షాపింగ్ డిలాక్స్ నుంచి స్టార్ట్ చేద్దాం. చూద్దాం అసలు మాకు సెట్ అయ్యేవి వాళ్ళు ఏమన్నా ఉంటాయో లేదో అని. సో చూడండి, మొత్తం పింక్ అండ్ లావెండర్ కలెక్షన్ పెట్టారు స్టార్టింగ్లో. అయితే చాలా బాగున్నాయి. బట్ ఇక్కడ ఉన్నవన్నీ మనకి సెట్ అవ్వచ్చు. లెట్స్ ట్రై. యా, కొన్ని సో ప్రిటీ. జస్ట్ బాగుంది. కాస్ట్ చూపి. కాస్ట్ చూద్దాము. ఇట్స్ 95. ఇట్స్ యాక్చువల్లీ తక్కువ అండి. మేము ఇంకా ఆల్మోస్ట్ ఈ డ్రెస్సెస్ మేము 300 to 400 రేంజ్లోనే చూసాం ఎప్పుడు. బట్ ఇది ఎందుకో తెలియదు సేల్లో ఉన్నట్టుంది. ఇట్స్ జస్ట్ $95 అంట. లెట్స్ ట్రై. ఒకసారి చూద్దాం. ఏదైనా బర్త్డే కానీ ఏదైనా ఒకేషన్స్ ఉంటే తీసుకుంటే చాలా బాగుంటుంది. మాకు ఇప్పుడు అలాంటి ఒకేషన్స్ కానీ మాకు ఇంత గాడిగా అవసరం లేదు. డ్రెస్ కోసం వచ్చాము. ఇంకా వేరే కూడా చూసేద్దాం వేరే సెక్షన్స్లో.
సో ఇంతసేపు డిలాక్స్లో షాపింగ్ చేసి ట్రయల్ చేసి అలసిపోయాము, కానీ 1 hour అప్పుడే అయిపోయింది మనకి. ఒక 2 డ్రెస్సెస్ అయితే మాకు నచ్చాయి, బట్ స్టిల్ వేరే స్టోర్కి వెళ్ళి వేరే చూసి ఇంకా అక్కడ కూడా ఏం నచ్చకపోతే వచ్చి వేరే తీసేసుకుంటాం. సో నెక్స్ట్ వెళ్ళేది మేసెస్. ఓకే బాయ్. ఓకే, ఇంకా మనం కిందికి వెళ్ళచ్చు. ఇప్పుడు లేడీస్ సెక్షన్కి వెళ్దాం. అక్కడ వచ్చారు మేసెస్ బ్యాక్ స్టేజ్ కూడా ఉంది. అక్కడ కొంచెం లెస్ కాస్ట్ అండ్ ప్రైస్ కొంచెం డిస్కౌంటెడ్ ప్రైసెస్ ఇస్తారు. అండ్ ఇటు సైడ్ మొత్తం హ్యాండ్ బ్యాగ్స్ అన్ని బ్రాండ్స్ ఉంటాయి. మోస్ట్లీ మైకల్ కోర్స్, లారెన్, చాలా ఉన్నాయి. యా, మైకల్ కోర్స్ ఇక్కడ ఉంది. 25% డిస్కౌంట్ కూడా ఉంది. బట్ ఎప్పుడు ఇయర్ ఫుల్ సేల్స్ నడుస్తూనే ఉంటాయి ఇక్కడ, ఎందుకో తెలియదు. ఇన్ఫాక్ట్ ఇంకా మంచి డీల్స్ అయితే మనకి క్రిస్మస్ అండ్ థ్యాంక్స్ గివింగ్ టైంలో అయితే ఉంటాయి. మేము ఆల్రెడీ కొనేసుకున్నాము, ఇప్పుడు హ్యాండ్ బ్యాగ్స్ అవసరం లేదు. పర్పస్ హ్యాండ్ బ్యాగ్స్ కాదు కాబట్టి క్లోతింగ్ సెక్షన్. షూస్ ఉన్నాయి. వావ్, నైస్. మేసిస్లో కూడా చాలా మంచి కలెక్షన్ ఉంటుందండి. మేము మ్యాక్సిమం లైక్ మా బర్త్డే డ్రెస్సెస్ కానీ ఇట్లాంటివన్నీ మేసిస్లో షాప్ చేసాము ఇంతకుముందు. ఈ పర్స్ ఎంత క్యూట్గా ఉంది. ప్రైస్ ఎంత ఉందో చెక్ చేద్దాం. ఇది గెస్ దిస్ ఇస్ సో క్యూట్. అంటే రొటీన్ కలర్ కాదు, అలా అని మంచి ఎక్కువ ఇదిగా కూడా లేదు. చాలా సింపుల్ అండ్ చాలా ఎలిగెంట్గా ఉంది. ఎంత ఉంది ప్రైస్? $98. ఓకే, బట్ ఇట్స్ రీజనబుల్. గెస్ట్లో మనకి $98 అంటే పర్లేదు. ఎందుకంటే మేము ఇన్ఫ్యాక్ట్ థ్యాంక్స్ గివింగ్ అప్పుడు సేల్లో ఉన్నవి కూడా గెస్ట్లో మేము ఎక్కువ కాస్టే చూస్తుంటాము. ఇక్కడ అంతా బ్యాక్ ప్యాక్స్ ఉన్నాయి. ఇంకా మనకి వీటితో అవసరం లేదు. మనం వచ్చేసి డ్రెస్సెస్ దగ్గరికి వెళ్దాం. ఎట్ సైడ్ ఉంది? ఎస్. కానీ ఒకటే స్టోర్లో హ్యాండ్ బ్యాగ్స్, షూస్, క్లోతింగ్, మెన్స్ అన్ని లైక్ పార్టీ వేర్, నైట్ వేర్, ఆల్మోస్ట్ కాస్మెటిక్స్, యా, యు ఫైండ్ ఎవ్రీథింగ్. ఇంకా మేము యాక్చువల్లీ సెఫోరాకి వెళ్ళలేదు. ఆల్మోస్ట్ 1 hour ఉంది, ఇంకా స్టోర్ క్లోజ్ చేస్తారు. ఇక్కడ ఎందుకో డిలైట్స్కి సిమిలర్గానే అనిపిస్తున్నాయి. అంత రెడ్ రొటీన్ అయిపోతుందండి. బాగున్నాయి. ఓకే, మేము ఇక్కడ ఎక్స్ప్లోర్ చేస్తాము. ఏదన్నా చాలా బాగుంది ఇంకా మేము తీసేసుకుంటున్నామంటే లాస్ట్కి మీకు చూపిస్తాం. ఓకే, బాయ్. ఓకే, సో మేము డ్రెస్సెస్ అన్ని ట్రై చేసేసరికి ఆల్మోస్ట్ 8 అయిపోయింది. మాల్ అయితే క్లోజ్ చేసేసారు. అండ్ ఇప్పుడు మేము బ్యాక్ డోర్ నుంచి వెనక్కి వెళ్ళాలి, ఎందుకంటే ఫ్రంట్ ఓపెన్ చేయాలి అన్నమాట క్లోజ్ అయిపోయిన తర్వాత.
బట్ మేము యాక్చువల్లీ ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయలేకపోయాము అండ్ మీకు అన్ని స్టోర్స్ చూపించలేకపోయాము. మెయిన్లీ సెఫరా కూడా అసలు వెళ్ళలేదు ఇవాళ. ఓన్లీ మేము ఒక 2 షాప్స్లో మా డ్రెస్సెస్ వరకు ట్రై చేసేసరికి ఇంత టైం పట్టింది. సో ఇంకా ఇన్ఫాక్ట్ మేము అసలు డ్రెస్ కూడా ఏది కొనలేదు. సో అందుకని మీకు ఏం చూపించలేదు ఇవాళ. మేము మళ్ళీ వస్తాము, రేపు మార్నింగే వస్తాము. సో దట్ మేము మొత్తం మాల్ అంతా తిరిగి మీకు చూపించడానికి ట్రై చేస్తాము. సో అంటిల్ దెన్ కీప్ వాచింగ్. శ్రీసిన లైక తను చెప్పింది.